ఏపీ సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో కొత్త సంవత్సరంలో ప్రారంభించాల్సిన పథకాలు, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై జిందాల్ ప్రతినిధులతో భేటీ కానున్నారని సమాచారం. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. వైశాలి, ఈ రోజు మధ్యాహ్నం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. దీంట్లో కూడా ఏపీ మంత్రులు కానివచ్చు, ఇటు డిప్యూటీ సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నాయకత్వంలో ఈ రోజు భేటీ కానున్నారు. దీంట్లో కూడా పలు అంశాల అయితే మాత్రం చర్చలు నిర్వహించనున్నారు. దీంట్లో కూడా పలు కీలక అంశాలు అయితే మాత్రం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమలు చేసే దిశగా కూడా ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. దీంతో పాటుగా ప్రత్యేకంగా చూసినట్లయితే మాత్రం ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి ఉన్నటువంటి పిఆర్పీ కానివచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా మహిళలకి ఫ్రీ బస్సు సంబంధించి కూడా ఈ రోజు దానిపై కూడా ఒక చదవనున్నారు. దీనిపై కూడా పూర్తిగా సమస్య అయితే చేరున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం అమరావతి పూర్తిగా నిర్మాణం చేసే దిశగా కూడా ఎలాంటి ఉత్తర్వులు తీసుకోవాలి, దానిపై కూడా పూర్తిగా చర్చలు నిర్వహించనున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం మనం ఈ కేబినెట్ లో కూడా వేస్ట్ టూరిజం ఎంప్లాయ్ ప్లాంట్ కూడా దానిపై కూడా చర్చ నిర్వహించనున్నారు. దీంతో కూడా ఓవరాల్ గా ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకైతే మాత్రం అమరావతిలో ఉన్నటువంటి ఉండవల్లి 1వ నంబర్ బ్లాక్లు అయితే మాత్రం ఈ భేటీ జరగనుంది. దీంట్లో కూడా ఇటు మంత్రులు కానివచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దీంట్లో కూడా పలు కీలక అంశాలు అయితే మాత్రం చర్చకు రానున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే పోలవరం పెండింగ్ లో ఉందో ఆ పనులు కూడా పూర్తి దిశలోకి చేపట్టేందుకు కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా ఎడమ కాలువ ద్వారా కూడా ప్రజలకు రైతులకు నీళ్లు అందించేందుకు కూడా కావాల్సిన నిధులు సమకూర్చి దాన్ని త్వరగతిన పూర్తి చేసి నీళ్లు అందించాలనేది కూడా ఈ చంద్రబాబు ఈ కేబినెట్ లో అయితే ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరో ఒక విధంగా చూసినట్టయితే మాత్రం ఇప్పటికే ఉచిత బస్సుకు హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు ఉగాది నుంచి కూడా ప్రజల్లోకి అమల్లోకి తీసుకురావాలనేది అయితే మాత్రం మొన్న డేట్ కూడా ఫిక్స్ చేసిన సందర్భం అయితే దానికి కూడా ఇప్పటికే ఫ్రీ బస్సులు పథకం ఎక్కడైతే అమలవుతుందో ఢిల్లీ కానివచ్చు, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే అమలవుతుందో అక్కడికి వెళ్లి ఉన్నత పరిస్థితిని కూడా సమీక్షించి దానిపై కూడా పూర్తి నివేదిక కూడా చంద్రబాబుకు అందించే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా ఉచిత బస్సులపై దాన్ని కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా ఇటు సంక్రాంతి కానుకలు కూడా ఏ విధంగా ప్రజలకు అమలు అందే విధంగా చూడాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ లో అయితే మాత్రం చర్చ ముందు సాగేటట్టు కూడా తెలుస్తుంది. దీంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి సుమారు కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ భేటీ అయితే జరగనట్లుగా మనకి తెలుస్తుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ యశ్వంత్.